ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్టర్నల్ టన్నెల్ టియానన్ షెల్లీ టన్నెల్ ఉన్న దేశం ఏది? చైనా. దక్షిణాసియా దూర సంచార నియంత్రకాల కౌన్సిల్ వర్క్షాప్ ఆన్ స్పెక్ట్రమ్ను ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలోని గోవా. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని నిషేధించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? తమిళనాడు. భారతదేశం మొట్టమొదటి హైస్పీడ్ ప్రాంతీయ రైలు సేవకు పెట్టబడిన పేరు ఏమిటి? ర్యాపిడ్ ఎక్స్. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 68 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? నిషా దహియా. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 గ్లోబల్ లిస్ట్ 2023లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? జేపీ మోర్గాన్. చెన్నైలో ఇటీవల ప్రారంభించబడిన 3వ ఏఎస్డబ్ల్యూఎస్డబ్ల్యూసీ క్లాస్ షిప్ ఏది? అంజ్దీప్. రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు మహిళల బైక్ ర్యాలీని ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీ. ఇటీవల ఏ దేశంలో వాయు కాలుష్యం వల్ల కలుషితమైన గాలిని పీల్చి 12 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు? థాయిలాండ్.